ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఈ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ కన్జప్షన్ గ్రోత్ అనేది కూడా అదే లెవెల్లో ఆ ఫ్లోలోనే ఉంటుంది. ఎలా అంటారు దీన్ని? యాక్చువల్గా ఇండియాలో కన్జ్యూమర్ స్టోరీ చాలా పెద్దదండి. మనం ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకూడనంత స్టోరీ అనమాట. ఎందుకంటే పాపులేషన్ వరల్డ్లో 6th ఉంది, ఇక్కడ 1/6 అంటే ఆల్మోస్ట్ 140 crore పాపులేషన్. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు మనం సప్లై చేసుకుంటే సరిపోద్ది. మనకి వేరే కంట్రీ సపోర్ట్ కూడా ఏం అవసరం లేదు. అదే నీకు అమెరికా లాంటి ఎప్పుడు కూడా వేరే కంట్రీ మీద డిపెండ్ అవుతాయి. ఇక్కడ యాపిల్, మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి, ఆ అమెరికన్ పాపులేషన్ 30 crores. వాళ్ళకి వేరే కంట్రీల మీద డిపెండ్ వాళ్ళు సర్వే అవ్వాలి. మనకు అలా కాదు. మన పబ్లిక్ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతారో వాటి సప్లై అయితే చాలు. చాలా పెద్ద మార్కెట్. ఎగ్జాంపుల్ నువ్వు చూసామనుకోండి, ఆటోమొబైల్స్ ఇండియన్ టోటల్ పాపులేషన్లో ఉంది 4%కేనండి. అదే నీకు చైనాలో 15% ఉంది పాపులేషన్కి. అమెరికాలో 81% పాపులేషన్కి కార్స్ ఉన్నాయి. అంటే ఇండియా ఏదో ఒక రోజు గ్రో అవుతుంది. ఆ గ్రోత్ ఎంత ఉంటుంది? మినిమం చైనా, మినిమం అమెరికా రీచ్ అవుద్ది కదా. అంటే ఎంత పెద్ద స్కోప్ ఉంది ఆటోమొబైల్స్కి. అందుకని ఇప్పుడున్న కార్లు జస్ట్ 4% రోడ్డు మీద తిరుగుతుందండి. ఊహించండి, రేపొద్దున అవి 10% అయితే ఏమవుద్ది, 20% ఏమవుద్ది, ఊహించుకోండి ఎంత పెద్ద గ్రోత్. అందుకని ఏదో 1 year హై స్టాక్స్ వచ్చినంత మాత్రాన, లేకపోతే ఇండస్ట్రీ ఇండెక్స్ ఫండ్స్ అయ్యింది 1 year హైకి వచ్చినంత గ్రోత్ అంతా అయిపోలేదండి. ఇంకా చాలామంది ఏంటంటే 50 weeks హైకి వెళ్ళిపోతే ఇంక స్టాక్స్ పడిపోతాయేమో అనుకుంటారు. కానీ ఎంత పెద్ద స్కోప్ ఉంది ఇండియాలో. ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది రాను. ఓకే, అండ్ అంత అవుట్సోర్సింగ్ బిజినెస్ మోడల్ ఇవాళ రేపట్లో. అమెరికాలో ఎంత వస్తుంది, ఇండియాలో కూడా కూర్చొని అంత సంపాదిస్తున్నారు. అందుకని ఇవి పెరగడం తప్ప తగ్గడాలు ఏమి ఉండదు అనమాట. అందుకని ఆటోమొబైల్ కన్జంప్షన్ జస్ట్ 4% ఇండియాలో. ఇప్పుడు అది ఎక్కడికో పోద్ది నెక్స్ట్ కంపల్సరీగా. నెక్స్ట్ ట్రిప్స్, మన టూరిజం అనుకోండి, ఇండియా వాళ్ళు బయట టూరిస్టులు లేదు 6% పాపులేషనే. అదే చైనాలో అయితే 9% వెళ్తారు. అమెరికాలో అయితే 42% వెళ్తారు అవుట్ బౌండ్ ట్రిప్స్కి. అప్పుడు ఇండియాలో ఏవియేషన్ ఎంత దూరం పోవాలి ఇంకా? ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లే బస్ స్టేషన్ లాగా తయారైపోయినాయి. బస్ స్టేషన్ లాగా అంటే ముందు రోజులు ఇంకెంత ఉంటే చూడండి. అందుకనే మన వాళ్ళు ఇయర్లీ 10 కొత్త ఎయిర్పోర్ట్స్ కడుతున్నా సరే ఇంకా సరిపోవట్లేదు. అలాగే ఎయిర్ కండిషనర్ చూసారనుకోండి, ఇండియాలో ఇప్పటి వరకు 80% ఉన్నాయి. 80% పాపులేషన్ మాత్రమే ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి. నీకు అదే మన చైనాలో చూసామనుకో 60% అండి. అంటే అక్కడ నెసరీ అది. అమెరికాలో 90% అండి. అంటే ఇల్లంటూ ఉంటే అందులో కంపల్సరీగా ఏసీ ఉంటుంది. ఇండియాలో జస్ట్ 18 అండి. ఎంత పెద్ద స్కోప్ ఉంది ఆ సెక్టర్కి. అలాగే ఫ్రిడ్జ్లు చూసారంటే ఇండియాలో 18% ఉన్నాయండి ఫ్రిడ్జ్లు. అదే నీకు చైనాలో అయితే 94% అండి. అమెరికాలో అయితే 100%. అంటే ఇల్లంటూ ఉంటే ఫ్రిడ్జ్ ఉండాల్సింది అక్కడ. ఇండియాలో ఎంత? జస్ట్ 18. ఎంత పెద్ద గ్రోత్ ఉంటుంది అక్కడ. అలాగే స్మార్ట్ ఫోన్స్ అనుకోండి, ఇండియాలో 37. ఈ మధ్యకాలం ఇది కొంచెం బాగా పెరిగింది. మిగతా ఏ నెంబర్ కూడా డబల్ డిజిట్ లేవు. ఒక స్మార్ట్ ఫోన్లో మాత్రం 37% ఉన్నాయి. అదే చైనా అనుకోండి 54% ఉన్నాయి అక్కడ పబ్లిక్కి స్మార్ట్ ఫోన్స్. అమెరికా అనుకోండి 83% ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. అంటే అందరికి, చిన్నపిల్లలు తప్ప అందరికీ ఉన్నాయి ఆడ. అలాగే ఇంటర్నెట్ యూజర్స్ అనుకోండి, ఇండియాలో 58% ఉంది. ఈ విషయంలో మాత్రం మనం వరల్డ్ దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. ఇండియాలో 58% పబ్లిక్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అదే చైనాలో అయితే 60% వాడుతున్నారు. అంటే మన చైనా దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. అమెరికాలో అయితే 95% వాడుతున్నారు అక్కడ. ఓకే, ఇప్పుడు మనం అనుకుంటాం ఇండియాలో 4% కదా, ఈ పాపులేషన్కి అంతకంటే ఎక్కువ రారు అనుకుంటాం. బట్ ఇంటర్నెట్ వచ్చావా లేదా? ఇంటర్నెట్ ఎట్లయితే అడాప్టబిలిటీ కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా వచ్చేసామో, చిన్నగా స్మార్ట్ ఫోన్స్కి వస్తాము, ఏసీస్కి వస్తాము, రెఫ్రిజిరేటర్కి వస్తాము, అండ్ టూరిజంకి, కార్లకి, అన్నిటికి వెళ్తాం. అంటే కన్జంప్షన్, ఇండియా లోకల్ కన్జంప్షన్ ఎంత ఉందో చూడండి. వీటిని ప్రొడ్యూస్ చేసేవి, వీటిని రిపేర్ చేసేవి, వీటికి ట్రైనింగ్ ఇచ్చేవి పెద్ద ఇండస్ట్రీలు అవన్నీ. అందుకని ఇప్పుడు మనం చూస్తున్న ఎకానమీ ఏంటంటే పీక్ లెవెల్ ఏం లేదండి, స్టార్టింగ్ లెవెల్లో ఉంది. అందుకని ఇండియా జీడిపి గ్రోత్ ఇది 6 to 7 చాలదండి. ఈవెన్ 10% గ్రోత్ ఉన్నాక 20-30 years గ్రోత్నే ఉంటుంది కంట్రీ. ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ ఇన్కమ్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఐటీ ఇండియాలో పెనిట్రేషన్ జరుగుతుందో అప్పటి నుంచి ఇంకా అన్ని జెండర్ ఈక్వాలిటీ వచ్చింది. అండ్ గర్ల్స్ బీటెక్లు చేయడం ఎక్కువైపోయింది. ఇక డామినేషన్ పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇన్కమ్ లెవెల్స్ పెరిగినో వీటి చుట్టూ టూరిజం కానీ, లేకపోతే హై లగ్జరీస్ హౌసెస్ కానీ, లేదా హాస్పిటాలిటీ కానీ అన్నీ పెరిగిపోయినాయి. ఉదాహరణకు ఇంటర్లింక్ అనమాట ఇవన్నీ కూడా. మొత్తానికంటే ఇప్పుడు ఇండియా వంతు వచ్చిందండి. ఒకప్పుడు యూరోప్ సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు వాళ్ళు మంచి పీక్ లెవెల్లో ఉండేవాళ్ళు. తర్వాత అమెరికాకి షిఫ్ట్ అయింది గ్రోత్, తర్వాత చైనాకి షిఫ్ట్ అయింది లాస్ట్ 10 years. ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అయ్యారు. ఇప్పుడే ఇది బిగిన్ అయిందనమాట. ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 to 15 years బిలాంగ్స్ టు ఇండియా. మీరు జస్ట్ ఊహించుకోండి, ఇండియా జీడిపి గ్రోత్ లిటరల్లీ 7.5 to 8 ఉందంటే, వరల్డ్ ఎక్కడ లేనంతగా వెళ్తుందంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ మంది. అందుకని కన్జంప్షన్ థీమ్ చాలా పెద్ద థీమ్. అది ముందు రోజుల్లో
ఇట్స్ గోయింగ్ టు ప్లే లాట్ ఆఫ్ రోల్. ఇప్పుడు అంటూ ఉంటారు కదా సార్, డిమాండ్ ఉంటేనే సప్లై ఉంటుంది బాగా అని అంటారు కదా, అలా అనుకోవచ్చు అంటారు. అందుకని ఇండియాలో ఎప్పుడు ఇన్ఫ్లేషనే ఉంటుంది. నీకు ఇక్కడ రిసెషన్ రావు. ఎందుకు రావంటే ఇండియాలో డిమాండ్ ఎక్కువ. ఎక్సెసివ్ డిమాండ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. సింపుల్ చెప్పాలంటే ఇండియా లాంటి కంట్రీలు ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఉంటాయి. మార్కెట్లకి రిసెషన్లు ఉండవేడా, ఎందుకంటే హ్యూజ్ డిమాండ్. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్ అనమాట. ఆటోమొబైల్స్కి, ఎయిర్ కండిషనర్స్కి, ఫ్రిడ్జ్లకి అండ్ ఇవి నార్మల్ థింగ్స్ అయిపోయినాయి. అవి క్యాజువల్ అయిపోయింది. లగ్జరీ, ఒకప్పుడు లగ్జరీ వాళ్ళు వాడేవాళ్ళు, ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు నెసరీ అండి. నెసెసరీ అయిపోయింది. ఎండాకాలంలో టెంపరేచర్ 40 వస్తాయి. కూల్ వాటర్ అది లగ్జరీ ఎలా అవుతుందండి? కూల్ వాటర్ తాగడం లగ్జరీ కాదు. ఒక మంచి ఏసీ రూమ్ లగ్జరీ కాదు. ఒకప్పుడు లగ్జరీ అనుకునే వాళ్ళం, ఇప్పుడు అది నెసరీ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేస్తున్న ఈ రోజుల్లో, ఇంటర్నెట్ ల్యాప్టాప్లో ఉన్న ఈ రోజుల్లో, హీట్ జనరేట్ అవుతున్న ఈ రోజుల్లో, మరి మంచి వెదర్ లేకపోతే మనం వర్క్ చేయలేం కదా. అందుకని ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు నో మోర్ లగ్జరీ. అందుకని రీడెఫైన్ అవుతుంది. అన్ని థీమ్స్ ఇప్పుడు రీడెఫైన్. హైజీనిక్గా ఉండటం, మంచి ఫుడ్ తినటం అండ్ ఏసీ కంఫర్టబుల్గా ఉండటం, ఇవి లగ్జరీస్ కాదండి, నెసరీకి అయిపోయినవి. అండ్ రిమోట్ ఏరియాస్లో ఇప్పుడు వర్క్ ఎక్కువైపోతుంది. రూరల్ ఇండియా నుంచి కూడా వర్క్ ఎక్కువైపోతుంది. అంటే ఇంటర్నెట్ పెనిట్రేషన్ వరల్డ్ మొత్తం ఎక్కడ లేనంతగా 5G కనెక్షన్ ఉంది ఇండియాలో. అందుకని డిజిటల్గా మారిపోతున్నాం అన్ని, ప్రతిదీ డిజిటల్. ఇంకా అందుకని లైఫ్ స్టైల్ చాలా ర్యాపిడ్ చేంజెస్ జరుగుతాయండి నెక్స్ట్ 10 years. అండ్ స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా కన్జంప్షన్ థీమ్స్ గోయింగ్ టు వెరీ బిగ్ థీమ్. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అటు ఇటు పోగొచ్చేమో కానీ, బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ మాత్రం టువర్డ్స్ ది అప్ సైడ్, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.